ముఖ్యంగా ఇప్పుడు మనకి మహాశివరాత్రి రాబోతుంది. ఇలాంటి ప్రత్యేకమైన పండుగలకి ఎలా జరుగుతాయండి పూజా పునస్కారాలు? ఆయా దేవుడు ఆయా దీనికి శాస్త్రానికి సంబంధించి ఆయా పండుగలు ఆయా తిథులు నక్షత్రాలు వచ్చినప్పుడు ఈ శాస్త్రోక్తంగా జరుగుతాయమ్మా. శివరాత్రికి అయితే ఇక్కడ 1200 ఏళ్ల కింద ఇక్కడ వెలిసినటువంటి మునీశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో దాంతో మొదలుకొని ఇక్కడ ఈ శివాలయంలో రోజు ఉదయం నుంచినే దీనికి అభిషేకాలు అర్చనలు ఇవన్నీ జరుగుతాయి. చాలామంది భక్తులు పాల్గొని వేల సంఖ్యలో ఆ రోజు వస్తారు. రాత్రిపూట అక్కడ ప్రవచనాలు లేకపోతే హరికథ ఇలాంటి కాలక్షేపం కూడా జరుగుతుందమ్మా. సో శివరాత్రి రోజు మాకు ఇక్కడ ఒక పెద్ద ఆలయం ఉంది, హేమావతి అని ఉంది. అక్కడ లక్షల మంది వస్తారు, అక్కడికి లక్షల మంది వస్తారు. సో ఇక్కడ శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటారు. శైవులు చాలా ఎక్కువ ఉంది. వీరశైవులు అనేటువంటి వాళ్ళు కానీ చాలామంది కానీ దాదాపు విష్ణువుని పూజించే వాళ్ళు ఎందరూ ఉన్నారో సమానంగానే శివుని కూడా ఇక్కడ పూజించేటువంటి వాళ్ళు ఉంటారమ్మా.